నెక్స్ట్ మిగతా వార్తల్లో వామ్మో వడదెబ్బ. రాష్ట్రంలో ఒక్కరోజే 42 మంది చనిపోయారు. 42 మెంబర్స్. నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రతతో వడదెబ్బ కారణంగా 42 మంది ప్రాణాలు కోల్పోయినారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఆదివారం 17 మంది చచ్చిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 మంది చచ్చిపోయారు. కరీంనగర్లో 8 మంది చనిపోయారు. నల్గొండ జిల్లాలో 5 కన్నుమూత. 3 రోజుల్లో 100 మందికి పైగా చనిపోయారట. పగలంతా ఎండ, వడగాలులు, సాయంత్రం గాలివాన బీభత్సం. ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలకు తడిసిన ధాన్యం, మక్కలు. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అంటే ఇది నాకు తెలిసి చరిత్రలో ఏనాడు ఇంత భయంకరమైన పరిస్థితి లేదు. జస్ట్ ఒక 3 రోజుల్లో 100 మంది చచ్చిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని రివ్యూలు చేసింది దీని మీద? అసలు 100 మంది చనిపోవడం అంటే ఏందండి? అసలు ఏదైనా ఒక ప్రమాదంలోకి 20 మంది చనిపోతే అది పెద్ద వార్త, నేషనల్ న్యూస్. అది వడదెబ్బ కారణంగా 100 మంది చనిపోతే అసలు వార్తే కాకుండా పోయింది. ప్రభుత్వానికి అసలు పట్టింపే లేదు. ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వానికి ఏం సంబంధం? జనాలు ఎండలో తిరిగితే అని అంటే ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలి. మీరు ఎక్కడికక్కడ ఈ వాటర్ ఓఆర్ఎస్ ఇట్లాంటి వాటిని అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా, టీవీల ద్వారా అవసరమైతే ముఖ్యమంత్రి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా? తప్పే ఉంది? ఒక 5 నిమిషాలు తెలంగాణ జాతిని ఉద్దేశించి ఈ ఎండల తీవ్రత కారణంగా జాగ్రత్తగా ఉండండి అని ఒక వీడియో చేయలేడా? పోలీసు ఫిర్యాదు, పోస్టు మార్టం తప్పనిసరి అట. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం పొందాలంటే ఈ 2 చేయాలన్నట. ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలట పోలీస్ స్టేషన్లో, దాని తర్వాత పోస్ట్ మార్టం ఖచ్చితంగా చేయాలన్నట. రెవెన్యూ అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలన్నట. 3 సభ్యుల కమిటీ విచారణ జరిపి ఇచ్చే ఒక నివేదిక ఆధారంగా సర్కార్ తుది నిర్ణయం తీసుకుంటుందట. నేటి నుంచి ప్రారంభం కానున్న రోహిణీ కార్తె. రాష్ట్రంలో నేడు రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ఏదో అంటారు కదా, రోహిణీ కార్తె ఏదో ఏదో సామెత ఉంటుంది కదా. సో అది స్టార్ట్ అయిందట ఇవాళ నుంచి. రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమికి తాళలేక పిట్టల్లా రాలిపోతున్నారు. రోజు 10ల సంఖ్యలో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో రోజు వడదెబ్బతో 30 నుంచి 40 మంది వరకు చనిపోతున్నారు. ఆదివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది వడదెబ్బతో మరణించారు. మరోవైపు వర్షాలు, పిడుగుపాట్లు కూడా ప్రాణాలు తీస్తున్నాయి. పగలంతా తీవ్రమైన ఎండలు, సాయంత్రం కాగానే విపరీతమైన గాలి వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య మాడు పగిలే వేడి కనిపిస్తోంది. ఆదివారం రాష్ట్రంలో అనేక చోట్ల 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని మక్కలు, వడ్లు తడిసిపోయినాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. జిల్లాలో ఆదివారం ఒక్కరోజే వడదెబ్బతో 17 మంది చనిపోయారు. వరంగల్ నగరంలోని ఉర్సు, కరీమాబాద్, ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతాలకు చెందిన ఆవునూరి రాజు, బేతి అశోక్, చింతనూరి సరోజ, మైదం శ్రీను వడదెబ్బతో చనిపోయినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. సో ఇట్లా చాలా ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్. ఇంకో వాళ్ళ ఏజ్ చూసుకుంటే 60 ఏళ్ళు, 85 ఏళ్ళు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 మంది చనిపోయారు. 33 ఇయర్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు చెందిన వంశీకృష్ణ అట. 35 ఇయర్స్ అబ్బాయి. గట్టు సింగారం గ్రామానికి, కూసుమంచి మండలం. ఎన్ రజనీకాంత్, రుద్రంపూర్ గ్రామం, చుంచుపల్లి మండలం, ఖమ్మం, 36 సంవత్సరాలు. నల్గొండలో 5 చచ్చిపోయారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో పంజాబ్కు చెందిన జైపాల్ సింగ్ వడదెబ్బకు మృతి చెందిండు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం వడదెబ్బతో 8 మంది చనిపోయారు. హుజూరాబాద్ పట్టణానికి చెందిన టేకుల రాజు 45 ఏళ్ళు. జమ్మికుంట పట్టణం శివాలయం వద్ద భిక్షాటన చేసే 65 ఏళ్ల వృద్ధుడు వడదెబ్బతో చనిపోయిందట. ఇట్లా దాదాపు 42 మంది చనిపోయారు. ఇదంతా అఫీషియల్ రికార్డ్. ఇది ఇంకా అన్అఫీషియల్గా ఎంతమందో. హైదరాబాద్లోనూ వేసవి ప్రతాపం తీవ్రంగా ఉంది. ఆదివారం కార్వాన్లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మలక్పేట్లో 42.6, ఉప్పల్, హయత్నగర్, సరూర్ నగర్ ప్రాంతాల్లో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం సమయంలో రోడ్లపైన రద్దీ తగ్గింది. గాలిలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత కూడా పెరిగింది. సో సఫకేషన్ విపరీతంగా. ఇంట్లో ఫ్యాన్ కింద పడుకున్న డిహైడ్రేషన్ అవుతుంది. మనం ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకోవాలి. ఇంట్లోనే ఉన్నా కదా, ఎట్లయిందని అంటే కష్టం. పగలంతా ఎండ, సాయంత్రం గాలివాన. పలు జిల్లాల్లో పగలంతా తీవ్రమైన ఎండలు, సాయంత్రం కాగానే గాలివాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం అన్ని మండలాల్లో 43 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రత నమోదైందట. నిజామాబాద్లో అత్యధికంగా మెండోరలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పగలంతా ఎండ తీవ్రత కొనసాగింది.
సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో వర్షం కురిసింది. కృష్ణా మండలంలో అత్యధికంగా 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లాలో 2 రోజులుగా సాయంత్రం రాత్రి వేళల్లో వర్షాలు పడుతున్నాయట. అయినా ఎండ తీవ్రత మాత్రం కొనసాగుతుంది. ఆదివారం అత్యధికంగా మదనాపురం మండలంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో కూడా పలు చోట్ల వర్షాలు పడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మొక్కజొన్న రాసులు తడిసిపోయినాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం పగలంతా తీవ్రమైన ఎండలు కాస్తే రాత్రి పలు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం పడ్డది. సో పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల పంట ప్రభుత్వం కొనడం ఆలస్యం చేయడం వల్ల నష్టపోతున్నారు. ఇగో వాతావరణ శాఖ చెప్తున్నది, రోళ్లు పగిలే ఎండ, రోహిణి కార్తె స్టార్ట్ అయింది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండ అని ఒక సామెత ఉన్నది. దీంతో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సో ఇవాళ రోహిణి కార్తె స్టార్ట్ కాబోతున్నదట. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళు ఎండ దెబ్బకు గురికాకుండా ఉండాలంటే దాహం వెయ్యకపోయినా తరచుగా నీళ్లు తాగాలి. నీళ్లతో పాటు మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం, గ్లూకోజ్ వంటివి తాగడం వల్ల శరీరానికి అవసరమైన లవణాలు అందుతాయి. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్కు వీలైనంత దూరంగా ఉండాలి. తేలికపాటి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. వీలైతే గొడుగు, టోపీ వంటివి వాడాలి. తక్కువ నూనె, మసాలాలు ఉన్న తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వీలైనంత మేరకు ప్రయాణాలు తగ్గించుకోవాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రాకుండా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వారిని నీడ పట్టున ఉంచాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఎక్కువ నీరు తాగించాలి. తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలి. వైద్యులను సంప్రదించి వారికి ప్రాథమిక చికిత్స చేయించాలి. పరిస్థితి తీవ్రమైతే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ పరిస్థితి అయితే ఎప్పుడు లేదు. మన గత 40 ఏళ్ళుగా ఎప్పుడైతే ఈ పరిస్థితి లేదు.